మీకు హల్లెలూయా రెండంతలుగా మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎప్పుడైతే విశ్వాసములో, నిరీక్షణలో, ప్రేమలో, మంచి కార్యాల్లో అభివృద్ధి చెందుతా ఉంటామో దేవుని కార్యాలు కూడా రెండంతల ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఇటు కృప, ఇటు ఆశీర్వాదం దేవుడు మనకి, మన కుటుంబాలకి ఈ నెలంతా దయచేదురుగాక. దేవుని సహాయం మనందరికి అనుగ్రహించబడును గాక. ఈ సత్యముల ద్వారా వింటున్న దేవుని ప్రజలందరికీ కూడా అతి క్షేమము ప్రభు దయచేదురు గాక. వారి దినచర్యలో ఒక నూతనమైన ఆశీర్వాదము చూచుదురు గాక. నూతనమైన ఆరోగ్యముతో వర్ధిల్లుదురు గాక. వారు తలపెడుతున్న ఒక మంచి కార్యములు సఫలమవును గాక. రీతిగా మనందరము ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక నిమిషము దేవుని సందులో మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి మీకు వందనాలు. రక్షకుడా మీకు స్తోత్రములు నాయన. ఈ రోజు మా కొరకు ఇచ్చిన సందేశాలు బట్టి నీకు వందనాలు అయా. విశ్వాసములు అభివృద్ధి చెందాలంటున్నారు ఆయన. అయా నిరీక్షణ గలవారులో ఉండాలంటున్నారు ప్రభువా. ప్రేమలో అభివృద్ధి చెందాలంటున్నావు ప్రభువా. మంచి కార్యములు చేసే విషయంలో అభివృద్ధి చెందాలంటున్నావు ప్రభువా. మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన. మీరు సిద్ధపరచబడిన మేలు ఎంతో గొప్పది నాయన. మేము, మా కుటుంబాలు, మా గ్రామ ప్రజలు నాయన, మా రాష్ట్ర ప్రజలు నా తండ్రి నాయన రెండంతలుగా మేలు పొందాలయ్యా. మా కుటుంబాలు రెండంతలుగా దీవించబడాలయ్యా. మా సంఘాలు రెండంతలుగా దీవించబడాలయ్యా. మా పరిచర్లు రెండంతలుగా దీవించబడాలయ్యా. సహాయం చేయనైనా, సహాయం చేయనైనా. ఈ ఉదయ ఆరాధనలు అయినా పాల్గొన్న ప్రతి కుటుంబమును మీరు దీవించయ్యా. అయ్యా దూరాన నా తండ్రి యొక్క శబ్ద యంత్రుల ద్వారా ఒకవేళ నీ మాటలు వింటున్నారేమో, నీ బిడ్డలైన వారిని కూడా మీరు దీవించండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఎంతమంది అయితే నాయన ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఓ వారి ప్రయాణములో నీవు క్షేమమును కలుగు చేయనైనా. ఈ దినచర్య అంతటిలో కూడా నాయన మీ ప్రజలకు మీరు కాపుదల దయచేయండి ప్రభువా. ట్రైన్స్ లో ప్రయాణం చేస్తున్న వారికి నాయన, అయా బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి నాయన, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వారికి నాయన, బైక్ మీద ప్రయాణం చేస్తున్న వారికి నాయన, కారులో ప్రయాణం చేస్తున్న వారికి నాయన, షిప్ లో ప్రయాణం చేస్తున్న వారికి నాయన, ఆయా విధాలైనటువంటి నాయన అయా తండ్రి వాహనాల మీద ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ మీరు క్షేమమును అనుగ్రహించదుగాక అయ్యా. అలాగే ప్రభా ఈ రోజు పనులు కొరకు నాయన అయా ప్రయాణమే వెళుతున్న బిడ్డలందరికీ నాయన వారి పనిలో సమృద్ధి, ఆశీర్వాదం ఈ నెలంతా వారికి మీరు కలుగు చేయండి ప్రభా. ఏ ఏ పనులు వారు చేస్తున్నారో, ఏ ఏ ఉద్యోగాలకి వారు వెళుతున్నారో, ఏ ఏ వ్యాపారాలు వారు చేస్తున్నారో, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, పంట పొలాలలో అభివృద్ధి, సమస్త చేతి పనులను మీరు దీవించదుగాక. అలాగే ప్రార్థిస్తున్నా ప్రభా, శారీరకంగా రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే జ్వరాలతో పీడించబడుతున్నారో, ఆయా రకాలైన వైరస్లతో పీడించబడుతున్నారు, ఆయా రకాలైన వ్యాధులతో పీడించబడుతున్నారు, అయా హార్ట్ అటాక్ తో బాధపడుతున్న వారు, అయా అనేక రకాలైన అనేక రకాలైన వ్యాధులతోనైనా అయా బాధపడుతున్న వారందరికీ క్రీస్తు యేసు నామములో స్వస్థత కలుగు చేయదుగాక. మంచి ఆరోగ్యమును కలుగు చేయదుగాక. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవాను నేనన్నారు ప్రభువా. నీ ప్రజలైన వారికి స్వస్థత కలుగు చేయండి. నీ ప్రజలైన ఆరోగ్యము దయచేయండి. మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభువా. నీకు వందనాలు. ఈ నెలలో నా తండ్రి నాయన అయా గర్భవతులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయా సుఖమైన ప్రసవమును దయచేయండి ప్రభువా. గర్భఫలము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వారి గర్భాలను మీరు తెరవండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మంచి వధువును, మంచి వరుడని మీరు ప్రభువా అనుగ్రహించమని వేడుకుంటున్నాదేవా. కుటుంబాన్ని కట్టమని వేడుకుంటున్నాను ప్రభువా. దీవించగలిగిన దేవుడు నమ్ముచు యేసు నామం పేరు అడుగుచున్నాము తండ్రి. అంత మాత్రమే కాదు, ఈ దినమంతా కూడా దేవుడు మనకి, మన కుటుంబాలకు తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిదా.
అలాగే దేవుని సందులు ఈ నెల అయితే ఎంతమంది అయితే గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, దేవుడి గృహాలకి కావలసిన సమృద్ధిని దేవుడు దయచున్నట్లుగా దేవా మీరు సహాయం చేయండి ప్రభు. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఎంతో మంది నా తండ్రి నాయన అయ్యా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు ప్రభు. స్థలాలు లేని వారికి స్థలాలు దయచేయండి ప్రభు. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి అయ్యా. అద్దెలకు ఎంతో మంది ఉంటూ బాధపడుతున్నారయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటుంది. సర్వ సమృద్ధితో నింపగలిగిన దేవుడు నమ్ముతున్నానయ్యా. అయ్యా మీ చిత్తములో నా తండ్రి ఇంకా నా తండ్రి నాయన అభివృద్ధి ఆశీర్వాద పదములో రెండంతల మేలు ప్రజలు పొందుకొనుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా మనం చేసిన ప్రార్థనలన్నింటినీ ప్రభు ఆలకించే కార్యములు చేయబోతున్న యేసయ్యకి స్తోత్రం చేద్దాం. సార్వత్రిక సంఘాలు, పరిచర్యలు, సేవకులను ఇంకా దేవుడు దీవించినట్లుగా కూడా మనం ప్రార్థించేద్దాం. సేవకులను, సేవా సంఘాలు, పరిచర్యను, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘమును, ప్రతి పరిచర్యను, ప్రతి ప్రాంతాన్ని దేవుడు దీవించాలి. అలాగే మన రాష్ట్రంలో ఉన్న నాయకులను, అధికారులను దేవుడు దీవించాలి. ప్రజెంట్ ఉన్నటువంటి మరి పాలకులైనటువంటి నాయకులకు దేవుడు తగిన జ్ఞానము దయచేసి ప్రజలకు క్షేమము కలుగు చేయనట్లుగా అందరూ కూడా ప్రార్థించేద్దామా. ఈ ఉదయకాల సమయంలో నాయకుల కొరకు, అధికారుల కొరకు, ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్స్, అధికార బృందం అంతటిని ప్రభు కాపుదలిచ్చి ప్రజలకు శ్రేష్టమైన ఆశీర్వాద వర్గ పనులు జరిగించినట్లుగా, అభివృద్ధి చెందించినట్లుగా, ప్రజలకు కావలసిన పాలన దేవుడు అనుగ్రహించినట్లుగా యేసయ్య మీరు సహాయం చేసి అనుగ్రహించండి నాయన. డాక్టర్స్ కొరకు నాయన ప్రార్థిస్తున్నారు, వైద్య సిబ్బందుల కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు నాయన, ఆశా వర్గాల కొరకు నా తండ్రి నాయన అయా తండ్రి నాయన అనేక స్కూల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. స్కూల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా ప్రతి విద్యార్థిని కూడా ఒక మంచి విద్యను అభ్యసించిన ఆయన అయా విధేయత కలిగి జీవించినట్లుగా కూడా మీరు సహాయం చేయండి. ఉపాధ్యాయులు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు మంచిగా పాఠాలు పిల్లలకు చెప్పుచున్నప్పుడు నాయన మంచిని పిల్లలు వివేచించగలిగిన కృప దయచేయమని వేడుకుంటాం. యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మరొక దినము మనందరిని కూడా దేవుడు నడిపించినట్టుగా కూడా స్తోత్రం చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు ప్రార్థన విజ్ఞాపనలో మీరు మాకు తోడుగా వచ్చి నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. ఈ వారమంతా, ఈ నెల అంతా నీ బిడ్డలకు నీ కృపా క్షేమములు వెంట వెళ్ళి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీ సహాయమును కాపుదల ఇచ్చి నడిపించమని వేడుకొంచు యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆయనచ్చు అన్యోన్యమైన సహవాసము, సన్నిధి ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్పొందిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ఈ ఉదయకాల సమయంలో రానటువంటి బిడ్డలకు, దూరాన సమీపాన ప్రయాణిస్తున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఆయన నామాన్ని ధ్యానిస్తున్నటువంటి సకల లోక పరిశుద్ధులకు, దైవ సేవకులకి, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరికీ పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల, దీవెన సదా తోడయుండి నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ఈ ఉదయకాల సభలో మెలకువ మరి